స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నానైనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క సాయంకాలాన సర్వోన్నతుడైన దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభుల వారిని మహిమపరచి ఘనపరచటానికి ప్రభు మనకి అవకాశాన్ని ఇచ్చాడు. మరి నేను ఇక్కడికి వస్తున్నానని మీకు ఎవరికి తెలియదు అనుకుంటా. అయితే నేను ఈ మంగళవారము నెల్లూరుకు వచ్చాను. నెల్లూరులో 22 సంఘాల్లో కలిసి కూడిక ఏర్పాటు చేశారు. ఆ కూటానికి వచ్చినప్పుడు, మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు, అంతకుముందు వారం మరి పాస్టర్ గారితో, ఆదాం పాస్టర్ గారితో మాట్లాడాను. మరి మంగళవారం రోజు కూడా మీరు రావాలి అని అన్నారు. మళ్ళీ ఇక్కడ చూసుకొని వెనక్కి వెళ్ళి 2 రోజులు ఉపవాస కోడికలు జరుపుకొని మళ్ళీ రావటం అనేది జరిగాది. శరీరం అయితే బలహీనమే, ఆత్మ ఎప్పుడు కూడా బలంగానే ఉంటుంది. దేవుని సన్నిధి చాలా గొప్పది. దేవుడు ఎప్పుడు కూడా మనతో ఉండాలని ఆశపడుతూ ఉంటాడు. ఆ ఆశ అది. మనం ఎంతమంది యేసయ్యతో ఉండాలని ఆశపడతాము? నేను ఎప్పుడు యేసయ్యతో ఉండాలి అని స్తోత్రం చెప్పిండాలి కదా. మనకు కూడా యేసయ్యతో ఉండాలని ఆశ ఉంటుంది, కానీ యేసయ్యతో ఉండలేం, ఆయనతో సహవాసం చేయలేం. ఎందుకంటే నేను ఏ మాట మాట్లాడినా కూడా మొదట నేను అనుభవించి అది నేర్చుకున్న తర్వాత మాట్లాడతాను ఈ మాటల్ని. నాకు ఎప్పుడు కూడా ఆశ అదే ఉన్నింది, యేసయ్యతో నేను కూడా సహవాసం చేయాలని. యేసైతే నాతో సహవాసం చేయటానికి ఇష్టమే, చేస్తాడు కూడా. కానీ నేను యేసయ్యతో ఉన్నానా అనేది ఒక ప్రశ్న.
ఆ ప్రశ్నకు జవాబు అనేది నాకు దొరకలేదు నాకు. ఎందుకంటే ఈ లోకము అనేది సాతాను ఉన్న లోకం, సాతాను పరిపాలన జరిగించే లోకం. మరి శోధన కలిగించే లోకం ఇది. ఈ లోకములో ప్రేమ చల్లరిపోయాది, అక్రమం అనేది విస్తరించిపోయాది, లోకము తీరు అనేది బాగోలేదు. కానీ ఈ లోకంలో మనం బ్రతుకుతున్న మన జీవితాన్ని మనం ఏదో కొంచెం మంచిగా బ్రతకాలని లేక మంచిగా ఉండాలని మనం అనుకుంటే లోకం మనల్ని ఆ విధంగా ఉండనివ్వదు. పరిశుద్ధంగా జీవించాలి అనుకున్నప్పుడు ఏదో ఒక శోధన, ఏదో ఒక ఆటంకం, ఇవన్నీ కూడా ఏదో ఒకటి మనకు వస్తూ ఉండి దేవునితో సహవాసం లేకుండా చెడగొడుతున్నది. అయితే ఎలా మనం సాగాలి? ఇది ఒక ప్రశ్నగానే మిగిలిపోయాది. ఎవరికి వారుగా ఆలోచన ఎలా ఉంటుంది అంటే, నేను ఏది కూడా సాధించలేకపోతున్నా, ఏవి నేను అనుకున్నవి నాకు జరగలేకపోతూ ఉన్నాయి, సమస్య పరిష్కారం కావటం లేదు. ఇవి మనుషుల్ని ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నాయి అంటే వెంటాడుతూనే ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు శరీరము కూడా దానికి సహకరించలేకపోతూ ఉంటుంది. అంటే అనారోగ్య పరిస్థితి అనేది. ఈ పరిస్థితుల వల్ల మనము ఏమీ చేయలేని పరిస్థితిలో ఓడిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇక లోక కార్యాన్ని లోకములకు వెళ్ళక తప్పలేని పరిస్థితి కూడా వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఆ విధంగా కాకుండా దేవునిని వెంబడించే రీతిలో ఆయనతో సహవాసం చేయటానికి మనం ఎలా ఉండాలి? దావీదు కూడా దేవునితో సహవాసం చెయ్యాలి అని అనుకున్నాడు. ఆ విధంగా కూడా కొంతకాలం చేశాడు. అని ఎక్కడ ఉండినా, ఏడు వెళుతూ ఉన్నా చక్కగా పాటలు పాడేవాడు, చక్కగా వాద్యాలు వాయించేవాడు, చక్కగా దేవుని స్తుతించేవాడు. ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నింది. దేవుడు కూడా చాలా ఇష్టపడ్డాడు. అయితే దేవుడు తనకున్న స్థితిని, తనతో ఉన్న అనుబంధాన్ని, ఆ స్నేహాన్ని బట్టి దేవుడు తన్ని రాజుగా నియమించాడు. దేవునికి స్తోత్రం. రాజుగా నియమించిన తర్వాత ఇక ఆ స్థాయికి ఎదిగేసరికి ఆయన ఏం చేశాడంటే, తన దినచర్యలు అంటే దేవుణ్ణి ఆరాధించటం కానీ, ఆయన గుర్చిన పాటలు పాడటం కానీ, ప్రార్థించటం కానీ తన దగ్గర కనపడలేకుండా పోయేది. దేవుడు స్థాయిని మార్చాడు. అది మారిన తర్వాత దావీదు ప్రార్థన మానేశాడు. దేవునితో సహవాసాన్ని వదిలిపెట్టేశాడు.
ఎప్పుడు ఆ సహవాసం పోయేదో క్రైస్తవ జీవితం అనేది, క్రీస్తును కలిగి ఉన్న జీవితం అనేది ప్రతిరోజు కూడా మనకు పోరాటాలే ఉంటాయి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఆయన మీ పోరాటం రాజులతో కాదు, మీ పోరాటం అధికారులతో కాదు, మీ పోరాటం ఎవరితో ఉంటుంది? సాతాను శక్తులతో మీ పోరాటం ఉంటుంది. ఆ పోరాటం మీరు పోరాడాల్సిందే. ప్రతిరోజు కూడా మన పోరాటంలో మనం గెలవాల్సిందే. ప్రతి క్షణము కూడా మనము ఆ పోరాటంలో మనం గెలవాల్సిందే. దీన్ని పౌలు చాలా చక్కగా రాశాడు ఈ విషయాన్ని. ఎందుకంటే తను ముందుకు సాగుతున్న విధానములో, ఆ పోరాటములో తనకెన్నో ఆటంకాలు వచ్చాయి, అభ్యంతరాలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి. ఇవన్నీ కూడా పౌలుని ఎప్పుడు చుట్టుముట్టుకున్నాయో, ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన దేవుణ్ణి వదిలిపెట్టలేదు, దేవుని సన్నిధిని వదిలిపెట్టలేదు, ప్రార్థించటం మానలేదు, ప్రకటించటము మానలేదు, సువార్తని ప్రకటించటము మానలేదు. మరణ స్థితిలో ఉన్నా కూడా, ఆ సమస్యలు ఉన్నప్పటికీ కూడా సువార్తని మానలేదు ఆయన. అంటే ఆ పోరాటాన్ని పోరాడుతున్నాడు. దేవునితో నేను ఉండాలి, దేవునితో నా సహవాసం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరితో ఉండాలా? దేవునితో నా సహవాసం ఉండాలి. నేను నీతో ఉండాలంటే నేను ఏం చెయ్యాలా? నేను నీతో ఉండాలంటే నేను ఎలా ఉండాలా? నేను నీతో ఉండాలంటే నేను ఎలా మాట్లాడాలా? నేను ఎలా ప్రవర్తించాలి? ఎప్పుడు కూడా పౌలు యొక్క నడక ఆ విధంగానే ఉంది. అంటే క్రీస్తుని పోలి నడుచుకునే విధానం, క్రీస్తుని అనుసరించే విధానం పౌలులో చాలా చక్కగా కనపడుతూ ఉంది. ఆయన ముఖసూటిగానే ప్రయాణం చేస్తూ ఉంటున్నాడు. తన చూపు ఎటు ఇటు అటు తిరగలేదు. ఆయన చూపంతా కూడా ఒక్కటే, నేను ఎక్కడికి వెళ్ళాలంటే ఆయన ఉన్న స్థానంలో నేను ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయనతో నేను ఉండాలి. ఎవరితో ఉండాలా? యేసయ్యతో నేను ఉండాలి. యేసయ్య ఎక్కడ ఉన్నాడో నేను అక్కడ ఉండాలి. అది ఆయన పోరాటం. దానికోసం లోకములో ఎన్ని శ్రమలను అనుభవించటానికైనా, ఎంత ఇబ్బందిని అనుభవించటానికైనా, ఎంతటి వ్యాధిని అనుభవించటానికైనా, అతనికి దెబ్బలు పడుతూ ఉన్నా ఆయన మాత్రం ఒకటేమంటే, నువ్వెక్కడ ఉన్నావో నేను అక్కడే ఉండాలా, నీతోనే నా ప్రయాణం సాగాలి, నీతోనే నా ప్రయాణం సాగాలి. ప్రియమైన దైవజనాంగమా, నన్ను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకో రాత్రి ప్రభు నాకు ఈ మాటను బయలుపరిచాడు. ఆ యేసయ్యతో వెళ్ళే విధానాన్ని పౌలు చాలా జాగ్రత్తగా తీసుకున్నాడు. ఆయన ప్రార్థన అయితేమి, సువార్త విషయం అయితేనేమి, దేవుని వెంబడించే విధానం అయితేనేమి, ఇవన్నీ కూడా అతడు తన క్రమముగానే పాటిస్తూ వచ్చాడు. దేవునితో సహవాసం చేసినవాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇక మనం చూస్తూ ఉన్నట్లయితే దావీదు విషయం నేను మాట్లాడుతూ వచ్చా. దావీదు కూడా దేవునితో ఉండాలి, దేవునితో సహవాసం చేయాలి, చేశాడు.
ఆ సహవాసాన్ని కాస్త కోల్పోయిన తర్వాత అతనికి కలిగిన సమస్య, అతనికి కలిగిన ఇబ్బందులు ఎన్ని అన్ని కావు. వెలివేయబడ్డాడు, తన స్థానం కోల్పోయాడు, తన స్థితిని కోల్పోయాడు, సుఖ సంతోషాలు కోల్పోయాడు. తిరిగి తన జీవితం ఎప్పుడు కూడా తరమబడే పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు దావీదు అప్పుడు అనుకున్నాడు, నేను దేవునితో సహవాసం చేయలేని కారణాన, దేవునితో నేను ఉండలేని కారణాన నాకు ఈ పరిస్థితి నాకు సంభవించింది. కాబట్టి నేను ఇక దేవునితో నేను సహవాసం చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరితో సహవాసం చెయ్యాలి? దేవునితో నేను సహవాసం చెయ్యాలి. ఈ సహవాసం చేసేటప్పుడు అతను ఒక చోట కూర్చోనివ్వలేదు, ఒక చోట ఉండనివ్వలేదు. ఆయన్ని తరుముతూనే ఉన్నారు, తరుముతూనే ఉంటున్నారు, తరమబడుతూనే ఉంటున్నాడు. ఆ తరమపడే విధానములో చాలా ఘోరంగా అతను పరిస్థితి అయిపోయాడు. ఇక తను ఒకే ఒక నిర్ణయం, ఇక ఏది ఏమైనప్పటికీ తిరిగి నేను ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో నేను సహవాసం చేయాలి. దాన్ని నిర్ణయించుకున్నాడు ఆయన. ఇక నిర్ణయించుకుని అప్పుడు ఏం చేశాడంటే, శ్రమ పడుతున్నప్పటికీ, బాధపడుతూ ఉన్నప్పటికీ, తను హింసింపబడుతున్నప్పటికీ, తరమబడుతూ ఉన్నప్పటికీ, ఎన్ని తను చుట్టుముడుతున్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, దేవుని సన్నిధిని వెతికాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని వెతికాడు ఆయన? దేవుని సన్నిధిని వెతికాడు. ఆయనకు కావాల్సింది ఒకటే ఒకటి, దేవుని సన్నిధి ఆయనకు కావాలి. ఆయనకి తెలిసిపోయాది, నా సహవాసాన్ని కోల్పోయాను నేను. దాన్ని కోల్పోవడానికి కారణం దేవుని సన్నిధిని నేను లేను, దేవుని దగ్గర నేను లేను. నేను దేవుని సన్నిధి అనేది మనకు ఉండినట్లయితే దేవునిలో మనం ఉండగలుగుతాం. దేవుని సన్నిధి అనేది మనకు ఉండినట్లయితే మనకు ప్రతి విషయంలో కూడా పరిష్కారం కాగలుగుతుంది. దేవుని సన్నిధి అనేది మనకుంటే మన కన్నీరు తుడుస్తుంది. దావీదు అదే అంటున్నాడు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. దేవుని సన్నిధి ఆదరించగలుగుతుంది, నెమ్మదిని ఇవ్వగలుగుతుంది దేవుని సన్నిధి. అందుకే ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, దేవుని సన్నిధిని ఆయన వెంబడించటం నేర్చుకున్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం ఆలోచన చేయాల్సింది, దేవుని సన్నిధిని మనం అనుభవించే విధానములో ఆ కోణాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే ఇది చాలా కష్టం. దేవుని సన్నిధి అనేది సామాన్యమైనది కాదు. ఇది మనం ఏమనుకుంటామంటే, వచ్చేసాం ఆరాధనకి, కూర్చున్నాం, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం, 2 పాటలు పాడినాం, 4 వాక్యాలు విన్నాం, అబ్బా నేను దేవుని సన్నిధిని అనుభవించాను అని మనం అంటూ ఉంటాం. ఎక్కడ కూర్చున్నా కూడా మన జీవితంలో మన హృదయం అనేది
ఎలా ఉంటుందంటే గందరగోళంగా ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, మిమ్మల్ని అడుగుతున్నా, మీరు గందరగోళంగా ఉన్నారా లేదా? మీ హృదయాలు గందరగోళంగా ఉన్నాయా లేదా? నేను ఇటు అటు బాగా తిరగాల్సి వస్తున్న పరిస్థితి వస్తూ ఉంది. ఆ? మీ గందరగోళంగా ఉన్నారా లేదా? ఏం చెప్పరు? అర్థం కాలేదా నా మాట? అర్థం కాలేదా అమ్మా? ఇక్కడ కూర్చున్నారు, మీ మనస్సు, మీ హృదయం నిమ్మలంగా ఉందా? ప్రశాంతంగా ఉన్నారా? ఏదో వస్తాడు, నాలుగు మాటలు మాట్లాడతాడు, ఏదో చెప్పేసి వెళ్ళిపోతాడు అనుకోవద్దండి. ఈరోజు మీకు ఒక క్లారిటీ కావాలి మీకు. ఈడు వచ్చి కూర్చున్నా కూడా గందరగోళంగానే ఉంటాం. ఆడుతూ ఉంటాము, ప్రార్థన చేస్తూనే ఉంటాము, కానీ మన మనసు ఏం చేస్తూ ఉంటుంది? తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ లేరు. ఇప్పుడు కొంతమంది ఏమో ఇంటి దగ్గర మంచం నుంచి వాల్సి పడకేసుకొని ఇప్పుడు బోధినేసి వచ్చేసి ఉంటారు. పోంగల్ని ఏమైపోతాం? బైబిల్ ఆడ పడేసినామా, పెట్టేసినామా, అయిపోయిందా, అట్లే పడిపోతాం. బైబిల్ పెట్టరా లోపల అని పిల్లలు చెప్పేసి కొనుక్కుంటాం. అట్లా కొంతమంది కూర్చో ఉంటారు. ఏమంటే నిద్ర. ఇంకా కొంతమందికి ఏదో ఒక సమస్య, ఏదో ఒక తొందర, ఏదో ఒకటి ఇంటిని గూర్చిన చింత, పిల్లలు గూర్చిన చింత, లేకపోతే నీకున్న సమస్యలు గూర్చిన చింత, ఏదో ఒకటి నిన్ను ఇక్కడ కూర్చొని పెట్టి, నిన్ను గందరగోళంగా పెట్టి, ఈ వాక్యం అనేది నీ మనసులోనికి రానివ్వకుండా చేస్తూ ఉంది. దేవుని సన్నిధి అనేది ఎలా అంటే నేను వచ్చాను, నేను ఎవరితో సంబంధం కలిగి ఉండాలి? యేసయ్యతో. దేవునికి స్తోత్రం. ఎవరితో ఉండాలి? ఎవరితో ఉండాలి? ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము? పక్కోళ్ళతో సహవాసం పెట్టుకుంటాం. ప్రార్థన అయ్యేంత వరకు వాళ్ళు గుడగుడా మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళతో. ఏదో ఒకటి చెప్పేది, ఏదో ఒకటి మాట్లాడేది, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. దేవుని సన్నిధి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ కూర్చున్న తర్వాత నీవు దేవుని సన్నిధిని అనుభవించే వ్యక్తిగా నీవు ఉండాలి. నాకు ఆ విధంగా చేయటానికి దాదాపుగా 6 మాసాలు పట్టింది నాకు దేవుని సన్నిధిలో నేను కూర్చుని పూర్తిగా దేవుని వైపు చూసే శక్తి, దేవుని మాటలు వినగలిగే శక్తి, లేక నా ప్రార్థన ప్రతిఫలం చూసేంత కృపని ఆయన సన్నిధిని పొందుకోవటానికి నాకు 6 మాసాల టైం పట్టింది నాకు. ఎందుకంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ఎంత అయిపోయినా, అంత ఎదిగిపోయిన అంటారు. లేదు, అది జరగదు. అది దేవుని సన్నిధి అనేది మనం వచ్చాము అంటే పూర్తిగా మనం ఏం చెయ్యాలంటే దేవుని వైపు మన దృష్టి ఉండాలి. ఎప్పుడు దేవుని వైపు మన దృష్టి ఉంటుందో అప్పుడు మనకు అనిపించేది ఏమో తెలుసా? ఇక ఏ లోకము మనకు ఉండదో, వారికి నిద్ర ఉండదో, వారికి ఇంకా ఏముండదో? నిద్ర ఉండదు, ఆకలి వేయదు. వాళ్ళ దృష్టి ఎవరి మీద ఉంటుంది? దేవుని పైన, దేవుని మాటల పైన వాళ్ళ దృష్టి ఆ విధంగా ఉంటుంది. మన దృష్టి ఆ విధంగా ఉందా? దేవుని వాక్యం వైపు ఉందా? మనం అలా ఉంటున్నామా? నాకు మొన్న మంగళవారము
ఆ 22 చర్చిలు కలిసి ఆ చైర్మన్ గారు నన్ను కూర్చొని పెట్టి నాకు అర్ధ గంట ఇంటర్వ్యూ చేశాను. నాకు మైక్ ఇవ్వటానికి అర్ధగంట నాకు ఇంటర్వ్యూ చేశారు. నీ ప్యాటినేమి అంటే నీ సిద్ధాంతాలు ఏంటివి అన్నాడు. నా సిద్ధాంతమా అన్నా. అవును, నువ్వు ఏ సిద్ధాంతాన్ని బోధిస్తావు అని అడిగాడు. నాకు అప్పుడు అర్థమైపోయింది, ఓహో ఈయన ఏదో నా మీద వేసుకున్నాడు ఈరోజు. నేను చెప్పాను, బైబిల్ బోధిస్తాను నేను అన్నా. అది కాదు, నీ సిద్ధాంతం ఏంటి? నేను ప్రార్థన చేస్తాను. మళ్ళీ అన్నాడు, అది కాదు అయ్యగారు, నేను అడిగే ప్రశ్న మీకు అర్థమవుతా ఉంది. అర్థమవుతా ఉంది, చెప్పండి మీ సిద్ధాంతం ఏంది అన్నాడు. నా సిద్ధాంతం ఏముంది? నేను తీసుకొచ్చిన బైబిల్, ప్రభువు నాకు ఇచ్చిన వాక్యం, దాన్ని బోధిస్తాను. అదే నా సిద్ధాంతం, ఇంకొకటి నాకు లేదు అన్నాను. అది కాదండి, నువ్వు పెంతుకొస్తువా, భక్సింగవా, బ్రదర్ గ్రూపువా, ఏ గ్రూప్ గ్రూప్ నాకు ఉంటుంది కదా, ఆ గ్రూపులో ఏ గ్రూప్ నీది అని అన్నాడు. ఓహో ఇంత లాంగ్ తీసుకొచ్చినావని అన్నాను. నేను అన్నాను, నాది యేసయ్య గ్రూపే నాది అన్నాను నేను. ఆయన నన్ను ఒక మెంటోల కింద లెక్కేసుకున్నాడు. నాకు అర్థం కాలేదండి. ఈయన నాకు జవాబు చెప్పేట్టుగా లేడని. నేనెందుకు చెప్పాలి, నాకు అవసరమా? నాది నేను నేర్చుకున్నా, నేను ఏది నేర్చుకున్నా నాకు చెప్తాను అంతవరకే. ఎంతసేపు చెప్తావు వాక్యము అన్నాడు. ఎంతసేపు చెప్పాలా అన్నాను. ఎంతసేపు చెప్తారు, మీకు ఎంతసేపు కావాలండి అన్నాను. ఆయన అన్నాడు, మీరు ఎంతసేపు అనుకుంటే అంతసేపు చెప్పొచ్చు అన్నాడు. అంతే కదా, కూర్చోండి అయ్యగారు నేను చేస్తానులే అన్నాను. వాక్యము ప్రారంభించాం, ప్రార్థన అయిపోయింది, వాక్యం అయిపోయింది, కూడిక ముగిసిపోయి అది ఆయన నేరుగా రూమ్లోకి వెళ్ళి పనుకొచ్చినాడు. ఆయన మళ్ళీ ఇక భోజనం అయిన తర్వాత నేను బయలుదేరాలన్నప్పుడు అప్పుడు లేపుకొని వచ్చారు ఆయన. వచ్చి అన్నాడు ఆయన, నేను అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అయ్యగారు అన్నాడు. ఏమైంది అన్న. ఈరోజు నేను మారు మనసు పొందినాను అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఎందుకంటే కన్నా దేవుని సన్నిధి అనేది చాలా చక్కగా నడిపిస్తుంది. దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకంటే ఇన్ని మాటలు మీకు చెప్పింది, మీరందరూ ఇప్పుడు దృష్టి ఇక్కడ చూస్తారేమో అని ఇంతసేపు నేను మాట్లాడినా. ఇంకా మీరు తల వంచుకోవద్దండి, నేను వాక్యం స్టార్ట్ చేయలేదు. తల వంచద్దండి అంటే, తల వంచద్దండి అంటే ఇప్పుడు కూడా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు చేస్తూ ఉన్నారు. నేను వచ్చి ఇంక లేపాల్సి వస్తుందేమో. ఎవరు చెయ్యొద్దండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దాదాపుగా 500 చిల్లర కిలోమీటర్లు వచ్చినాను ఇప్పుడు నేను. వచ్చి నేను ఏదో ఊరికి 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు కదా, ప్రయోజనం ఉండాలి. కాబట్టి మనం వాక్యంలోకి మనం వెళుదాం. వాక్యాన్ని మనం చదువుకుంటే ఇర్మియా గ్రంథములో నుండి 17వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. ఇర్మియా 17:16 వచనం. నేను నిన్ను అనుసరించు కాపురనై ఉండుట మానలేదు, ఘోరమైన దినమును చూడవలనని నేను కోరలేదు. నీకే తెలిసి ఉన్నది, నా నోటి నుండి వచ్చిన మాట నీ సన్నిధిలోనున్నది.
ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. నేను నిన్ను అనుసరించు కాపురని ఉండుట మానలేదు. నేను నిన్ను అనుసరించు కాపురనై ఉండుట మానలేదు. నేను మానలేదు. నేను నిన్ను అనుసరించే కాపురిగా ఉన్నా, దాన్ని మానలేదు నేను. అంటే ప్రవక్త అయిన యిర్మీయా చాలా చక్కగా ఈ మాటల్ని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ యిర్మీయా గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే ఇందులో ఉన్న విషయాలు చాలా కఠోరంగా ఉంటాయి. మాటలు కూడా ముఖసూటిగా ఉంటాయి. ఆ మాటలు భయపడేవాడు కాదు. దేవుడు ఏ మాట చెప్తాడో ఆ మాటని ఖచ్చితంగా మాట్లాడాల్సిందే, మాట్లాడేస్తాడు కూడా. అటువంటి ప్రవక్త చెరసాల యొక్క అనుభవాన్ని అనుభవించిన వ్యక్తిన ఎందుకు ఇంత స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడంటే, ఎంత గురిని కలిగి ఉన్నాడంటే, దేవుడు యిర్మీయాతో ఒక మాట మాట్లాడుతూ ఉంటున్నాడు. అయ్యా, నేను బాలుని, నీవిచ్చే మాటలు ప్రవచించటానికి చెప్పటానికి నాకు శక్తి లేదు. నేను బాలుని, నేను చెప్పినా వినరు. ఎందుకంటే నేను బాలుని. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, నువ్వు బాలుడు అనవద్దు, తల్లి గర్భములో పిండముగా రూపింపడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉంటుని. దేవునికి స్తోత్రం. ఎప్పుడు దేవుడు తెలుసుకున్నాడంట ఆయన్ని? తల్లి గర్భములో పిండముగా లేనప్పుడే తెలుసు అంట యిర్మీయా దేవునికి. నాకు తెలుసు యిర్మీయా, నేను తెలుసుకున్నాను, కాబట్టి నువ్వు బాలుడు అనొద్దు, నువ్వు ఆ మాట మాట్లాడద్దు. ఈ మాట నాకు చాలాసార్లు నాకు భయము పుట్టిస్తుంది, చాలాసార్లు ధైర్యము పుట్టిస్తుంది నాకు. ఎందుకంటే తల్లి గర్భములో పిండముగా రూపింపుడుకు మునిపి నేను ఎరిగి ఉంటేనే అన్నాడంటే, అప్పుడే నువ్వు నాకు తెలుసు, ఇప్పుడు ఏమి ఇది నాకు తెలియదా నీ గురించి, నువ్వు ఎలాంటి వాడువో, నువ్వు ఏం చేసేవాడువో, నీ శక్తి ఏంటో, నువ్వు ఎలా చేయగలుగుతావో నాకు తెలుసు, నేను చూపిస్తా ఆ విధంగా కూడా. ప్రతి మనిషి ఆలోచన అదే, నాకు శక్తి లేదు, నేనేమి చేయలేను, నా వల్ల కాదు, నా పరిస్థితి కష్టము, నా పరిస్థితులు సరిలేదు, నా కుటుంబ పరిస్థితులు సరిలేదు, కాబట్టి నేను ఇప్పుడు ఇంక నన్ను ఏం పలకరించొద్దని, నేనేం మాట్లాడలేనని అంటూ ఉంటారు. లేదు ప్రియమైన దేవుని బిడ్డ, తల్లి గర్భములో పిండముగా మునిపే నేను నిన్ను ఏం చేశాను, నేను ఎన్నుకున్నా, నేను ఏర్పాటు చేసుకున్నా, నీ గురించి నాకు తెలుసు, నీకు ఎంత శక్తి ఉంది, నీవు ఎంత పని చేయగలుగుతావు, నువ్వు ఎలా చేయగలుగుతావో నాకు తెలుసు. ఈ మాట నాకు ధైర్యం అదే నాకు కలిగించేది, ఈ మాట నాకు ధైర్యం అదే కలిగించేది. ఎందుకంటే ప్రసాదు, నువ్వు నాకు ముందే తెలుసు, నేనేమి ఎక్కువ చదువుకోలే, ఎక్కువ లేదు నాకు చదువు, నాకు ఏదో మా నాన్నకు ఉద్యోగస్తుడు, బాగా సంపాదించేవాడు, పొలం బాగుంది, అన్నీ బాగున్నాయి, ఏం కష్టాలు లేవు, అట్లనే చదువును లేదు.
అయితే కొద్ది కొద్ది గొప్ప చదువుకున్నాను అంతవరకే. ఒక 10 వరకు చదివిన అంతవరకే నేను. కానీ నాకైతే ఏ మాత్రం కూడా నాకు నాలెడ్జ్ లేదు. ఇప్పటి వరకు కూడా ఒక జ్ఞానం నాకు లేనే లేదు నాకు. ఏ జ్ఞానము నాకు లేదు. కానీ దేవుడు మా ఇంటిలో నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మా అన్న రెండో ఆయన టీచరు, పెద్దాయన ఆయన మంచి మెకానిక్, అయినా ఎలక్ట్రికల్ మెకానిక్ అయినా. మా ఇంట్లో అందరూ మంచిగానే ఉన్నారు, నేను కూడా ఉన్నా. కానీ నాకైతే తెలియదు. నాకు దేవుడు నాతో మాట్లాడి 85వ సంవత్సరం జూన్ మాసం 11వ తారీఖు రాత్రి ప్రభు నాతో మాట్లాడి నన్ను పిలిచిన పిలుపు, నన్ను ప్రభు నాతో మాట్లాడిన మాట ఈ రోజు వరకు గుర్తు ఉంది. ఆ రోజు నేను చూచిన దర్శనం 96వ సంవత్సరంలో కాకినాడ దగ్గర ఉప్పాడ మీటింగులు జరిగాయి. ఆ మీటింగులు జరిగినప్పుడు ఆ రాత్రి నేను ఇంట్లో గదిలోకి వెళ్ళి, నా రూమ్లోకి వెళ్ళి నేను పడుకున్నాను. తిరిగి దేవుడు నాకు అప్పుడు చూపించాడు, నీకు ఆ రోజు చూపించిన దర్శనం ఇప్పుడు జరిగిందా లేదా అని. నాకు వణుకు పుట్టింది, నాకు భయం ఏర్పడింది. నాకు అంటే దేవుడు చెప్పితే ఖచ్చితంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ స్థితిలో ఉన్న నన్ను తిరిగి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుని ఈరోజు ఆయన ఎక్కడికి తీసుకెళ్లాలో, ఎవరికి వాక్యమో వారి దగ్గరికి ప్రభు నడిపిస్తూ ఉంటున్నాడు. నేను ఏమాత్రం కూడా రెస్ట్ తీసుకొని, నేను రెస్ట్ కోరను. నేను ప్రతిరోజు 3 గంటలు, తెల్లవారుజామున 3 గంటలకు లేవాల్సిందే, 3 గంటలకు మోకరించాల్సిందే. నాతో పాటు కొంతమంది సమూహం కూర్చుంటాం, లైవ్లో ప్రార్థనలో కూర్చుంటాం, ప్రార్థన చేస్తాం. సాయంకాలం ఖచ్చితంగా ప్రార్థనలో కూడుకోవాల్సిందే. ఇప్పుడు ముగించుకొని వస్తున్నాను నేను. అంటే పగలు ఏదో ఒక స్థలం దేవుడు నన్ను కూర్చొని పెట్టాడు ఆయన. ఎందుకంటే దేవుడు ఆయనను, అందుకే అంటున్నాడు, నేను నిన్ను అనుసరించు కాపురని ఉండుట మానలేదు. నేను మానలేదు. నేను ప్రియులారా, దేవుడు నిజంగానే మనకు ఆయన కాపరి, అయినా మంచి కాపరి అయిన. మనమైనా కానీ కాపుదల కాసే విషయంలో మర్చిపోతాం. మన ఇంటి బాధ్యతలని, ఇంటిని కాపాడే స్థితిలో వదిలేస్తూ ఉంటాం. చేయలేం, కాపాడలేం, పిల్లల్ని కాపాడలేం. పిల్లలు మంచిగా పెంచాలనుకుంటాం, ఎక్కడో పిల్లలు చెడిపోయి ఉంటారు, ఏదో మార్గంలో చెడిపోయి ఉంటారు, కుటుంబం పతనమైపోయి ఉంటుంది. ఏమైపోయాది? ఎందుకు కుటుంబం విధంగా అయిపోతూ ఉంది? కాపాడలేని పరిస్థితి అయిపోతూ ఉంది. మనం వ్యక్తిగతంగా ఎవరికి వారు నిలబడలేని పరిస్థితి వచ్చేస్తూ ఉంటుంది. నన్ను నేను కాపాడుకోలేని పరిస్థితి. కానీ దేవుడు ఆయన మనకు కాపరుగా ఉండటం మాత్రం మానలేదు. ఆయన ప్రతిరోజు నిన్ను ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన వెంబడిస్తూనే ఉంటున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడ ఉండినా, ఎక్కడికి వెళుతూ ఉన్నా, నువ్వు ఏం చేస్తూ ఉన్నా, నా తండ్రి నిన్ను వెంబడిస్తూనే ఉంటున్నాడు. ఆయన నువ్వు ఆయన బాధ పెట్టినా కూడా, ఆయన దూషించినా కూడా, ఆయనకి ఇబ్బంది కలిగించినా కూడా, అయ్యో నా బిడ్డ చెడిపోతున్నాడు,
నా బిడ్డ చెడిపోతాడు. దేవుడు వెంబడి వస్తూనే ఉన్నాడు, దేవుడు వెంబడి వస్తూనే ఉన్నాడు, వదిలిపెట్టలేదు ఆయన. నువ్వు తప్పితము చేసిన, పాపము చేసిన ప్రభు నేను వెంబడిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఏదో ఒక రోజు ఈ వ్యక్తి మారుతాడు. ఈ వ్యక్తిని నేను తీసుకొని వస్తాను, నేను నడిపిస్తాను. నేను పరిశుద్ధాత్మ దేవుడు చూడండి, ఈ తండ్రి కుమారుని లోకానికి పంపించాడు. పంపించిన తర్వాత క్రీస్తు ప్రభువుల వారు ఆయన పని చేస్తూ ఉంటున్నాడు. రాత్రి పగలు పని చేస్తూనే ఉంటున్నాడు ఆయన. అందుకే ఆ కల్వరి సెలువులో మాట్లాడిన మాట ఏమో తెలుసా? తండ్రి సమాప్తమైనది. అంటే నీవు నాకు ఇచ్చిన పని నేను కరెక్ట్గా చేశాను. ఆయన ఆరోహణమయ్యాడు. తిరిగి ఇప్పుడు మన మధ్యన ఎవరు ఉన్నారు? పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన మధ్యన ఎవరు ఉన్నారు? పరిశుద్ధాత్మ. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అనేది మన దగ్గర ఉంది. అది కాపలా కాస్తూ ఉంది. ఆత్మ ప్రతి నిత్యము కూడా మనల్ని వెంబడిస్తూనే ఉంది ఆత్మ. ఎందుకో తెలుసా? కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఆయన వస్తున్నప్పుడు, సిద్ధపడిన వధువు సంఘమా ఎక్కి రమ్మును చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ సంఘమును సిద్ధపరిచి ప్రతి వ్యక్తిని కూడా తీసుకువెళ్ళే పని ఇప్పుడు ఎవరు చేస్తున్నారండి? పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే ఆయన నీతో ఉన్నాడు. ఆయన నీకు చెప్తూ ఉంటాడు, లే ప్రార్థన చెయ్యి, లే ఆరాధనకి వెళ్ళు, లే వాక్యం చదువు, నువ్వు పరిశుద్ధంగా ఉండు, నువ్వు చేసేది తప్పు. నీతో ప్రతి నిత్యము కూడా మాట్లాడుతూ నిన్ను బలపరుస్తూ నడిపిస్తున్న వ్యక్తి ఆయన మానలేదు. పరిశుద్ధుడైన దేవుడు ఆయన మానలేదు. ఆయన ఎందుకంటే కన్నా ఆయన కార్యాలు అలాంటివి. అందుకే మానలేదు. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని నడిపించటంలో, మన కాపుల కాసే విషయంలో అని ఎలా ఉన్నాడు ఆయన? చెప్పండి. జాగ్రత్తగా ఉన్నాడా లేదా? లేడా? ఏం మాట్లాడరా? నా భాష అర్థమవుతా ఉందా? నా భాష అర్థమవుతా ఉందా? ఇంకేం చెప్పరు ఎవరు? ఇప్పుడు దేవుడు మనల్ని కాస్తున్నాడా లేదా? చెప్పచ్చు కదా, ముత్యాలు రాలిపోతాయి అంటే. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన కాస్తున్నాడు. చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ ప్రతి దానిలో కూడా ఒక చిన్న అద్భుతం చెప్తున్నాను. నేను మొన్న 3 రోజులకు ముందు నేను 2 వీలర్లో వస్తున్నాను. నేను వస్తుంటే నేను మామూలుగా డ్రైవింగ్లో ఎప్పుడు పాటలు పాడతా, దేవుని స్తుతిస్తూ ఉంటాను. నేను దేవునితో మాట్లాడితే నా ఆశ అంతే. పక్కలు ఎవరున్నారా, ఎవరు వింటారా నేను ఏం పట్టించుకోను. నేను చేసే పని అది. అందరికీ తెలుసు. అక్కడ ఈయన బండి ఎక్కి ఇంకెవరితో మాట్లాడు, నా వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా నోరు మూసుకొని కూర్చోవల్ల, లాంటి వాళ్ళు కూడా దేవుని స్తుతించాల్సిందే. అంతవరకు వదిలిపెట్టను. వస్తూ ఉన్నాను. బాగా ఎంత పాము, చాలా బాగా పైన ఉంది, నేరుగా వచ్చేసింది బండి కింద. అందరూ అరుస్తూ ఉన్నారు, నేనైతే అట్లే ఉన్నాను, నాకు తెలియలేదు. నేను నమ్మండి నమ్మకపోండి, నా బండి పైకి లేచింది. ప్రైజ్ ది లార్డ్. పాము వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న కుర్రోళ్ళు అందరూ కూడా అంటున్నారు, సార్ ఎట్లా లేపినావు సార్ బండి పైకి అన్నారు. నేను లేపినానా?
నా వెనకాల కూర్చున్న వాళ్ళకి జ్వరం వచ్చేసింది. అది ఎట్ట లేచిందో బండి నాకు తెలియదు, ఆ పాము ఎట్ట పోయిందో నాకు తెలియదు. ఎందుకంటే మనలను నడిపించే దేవుడు, ఆ కాపరి, ఆయన బాధ్యత చాలా జాగ్రత్తగా తీసుకుంటాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయిపోయింది, ప్రార్థన ముగించుకున్నాను. రాత్రి ఇంటికి వచ్చిన 11 గంటలకు గుర్తుకొచ్చింది. అప్పుడు గుర్తుకొచ్చింది, కొంచెం ఒళ్ళు జలపరించింది. అప్పుడు అంతవరకు ఏమీ తెలియలే నాకు కూడా. కానీ వెంటనే మళ్ళీ దేవునికి స్తోత్రం చెప్పాను నేను. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే అందుకైనా అంటాడు కదా, నేను నిన్ను అనుసరించు కాపురని వండుట మానలేదు, ఘోరమైన దినమును చూడవలనని నేను కోరుకొనలేదు. ఏ దినాన్ని చూడవలనని? ఘోరమైన దినాన్ని చూడవాలని చెప్పి నేను కోరలేదు. ప్రియమైన సంగమా, ఎప్పుడు కూడా మన పరిస్థితులు ఘోరంగా ఉండాలని చెప్పి ఎప్పుడు దేవుడు కోరుకోడు. నేను కోరుకోలేదు ఆ విధంగా. ఇర్మియా మాట అంటున్నాడు చూడండి, ఆ దినాల్లో ఘోరమైన దినములు చూడాలని నేను ఎప్పుడు కూడా కోరుకోలేదు. అంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నట్లయితే ఎన్నో ఘోరాలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడెక్కడో జరుగుతూ ఉంటున్నాయి. కానీ దేవుడు మన కుటుంబాలకు ఆ పరిస్థితి రాకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే కాపాడుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. 2 చేతుల పైకెత్తి ప్రభుకు స్తోత్రం చెప్దామా? ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అని ఏం చేశాడు, ఆయన మనల్ని ఆ దినములు రావాలని ఆయన ఎప్పుడు కోరుకోలేదంట. ఆ మాట నాకు నిజంగా ఎంతంటే, నాకు దేవుడు మన పక్షాన అంత మంచిగా ఉన్నాడా, దేవుడు మన పక్షాన అలాంటి కార్యాన్ని చేస్తాడా, ఆయనకు అంత శక్తి ఉందా? ఉంది. అలాంటి దినాలు మన దగ్గరికి రానివ్వడంట ఆయన. అది నేను చూడాలని ఎప్పుడు కూడా కోరుకోలేదు. నీకే తెలిసి ఉన్నది, నా నోటి నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో ఉన్నది. అది నీకు తెలుసయ్యా. నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఎక్కడుందంట? నీ సన్నిధిలోనే ఉంది, నీ దగ్గరే ఉంది. నేను మాట్లాడిన ప్రతి మాట, నా నోట నుంచి ఏమొచ్చేదో అవన్నీ నీ దగ్గర ఉన్నాయి. ఎందుకంత ధైర్యంగా చెప్తున్నాడు తెలుసా? ఏదైతే ఆయన చెప్పాడో అవన్నీ జరిగినాయి కాబట్టి ఆయన చెప్పే మాట అదే. నేను చెప్పిన మాట అక్కడికి వెళ్ళింది కాబట్టి ఇక్కడ కార్యం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నీ ప్రార్థన జవాబు అనేది ఎలా అంటే, నీవు చెప్పినవి ఆయన సన్నిధిలో ఉంటే ఖచ్చితంగా దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. ఆడ కార్యం జరిగిన తర్వాత నీ మాట ఎవరి దగ్గర ఉంది అనే దాని అర్థం అది యేసయ్య దగ్గర ఉంది. మనుషుల వైపు చూడొద్దండి, మనుషుని వైపు చూడొద్దండి, లోకం వైపు చూడొద్దండి, లోక కార్యాల వైపు చూడొద్దండి. మనుష్యుడు చెయ్యలేడు, మనుష్యుడు చెయ్యలేడు. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా చేయలేవు. చేసేది ఎవరు? ఇంకా దేవుడే. ప్రతి విషయంలో కూడా దేవుడే కార్యం చేసేవాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నా నోటి నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలాన నా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చెప్తున్న మాట ఒకటే, మనకైనా మరువని వ్యక్తిగా ఉన్నాడు. రెండోది, ఘోరమైన స్థితి రాకుండా మనల్ని
ఆయన కాపాడే దేవుడిగా ఉంటున్నాడు. అంతేకాకుండా మన నోటి నుంచి వచ్చే మాట ఆయన సన్నిధికి చేరుతుంది. దాని అర్థం దేవుడు మనకు జవాబిస్తున్నాడు అనేది. కాబట్టి ఎట్టి స్థితిలో మనం అందరం కూడా ముందుకు సాగుదామా? అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడి ఆ కృప కలిగిన దేవుణ్ణి, సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ప్రార్థన చేద్దామా? ప్రైజ్ ది లార్డ్. దేవా మీకే స్తోత్రాలు స్వామి, స్తోత్రాలు ప్రభువా. గ్లోరీ గ్లోరీ ఖబనదుల శరిందరి మమమా. హల్లెలూయా హల్లెలూయా. దేవా మీకే స్తోత్రాలు స్వామి. మీరు నాకు కాపరి ఉన్నారు ప్రభా. మీకే స్తోత్రాలు స్వామి నాయన. మీరు నాకు కాపరి ప్రభా. మీరు నాకు కాపరి ప్రభా. మీకే స్తోత్రాలు ప్రభా. మీరు మమ్మల్ని నడిపించే దేవుడు నా తండ్రి. మీకే స్తోత్రాలు. స్తోత్రం 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 ప్రభా. మీకు వందనాలు ప్రభా నాయన. ఘోరమైన స్థితి అయా నా తండ్రి నా ప్రభా, చూడవలని మీరు కోరలేదు. అవును ప్రభా, ఆ ఘోరమైన స్థితి మాకు రాకుండా నా ప్రభా, నా తండ్రి నా ప్రభా, మమ్మల్ని కాపాడుతున్నావు, మా కుటుంబాలు కాపాడుతూ ఉంటున్నావు అయా. సమస్త విషయాల్లో మీరు మాకు సహాయం చేస్తున్నారు ప్రభా. మీకే స్తోత్రాలు ప్రభు నాయన. దేవా మేము మాట్లాడిన ప్రతి మాట, మా విన్నపములు ప్రభా, మా ప్రార్థన ప్రభా మీ సన్నిధిలో ఉన్నాయి ప్రభా. అవే ప్రభా మా కుటుంబంలో కార్యాలు జరుగుతూ ఉన్నాయి ప్రభా, నా తండ్రి నా ప్రభా. అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి ప్రభా. మీకే స్తోత్రాలు ప్రభా. మీకు వందనాలు స్వామి. గ్లోరీ హల్లెలూయా. రమనాద కీల రందుల శరందరి మమ మమ. మా ప్రభా మీకే స్తోత్రాలు. మా ప్రభా మీకే వందనాలు ప్రభా. వందనాలు ప్రభా. నేను నీతో ఉండాలి ప్రభా. నీతో ఉండాలి ప్రభా. నేను మీతో ఉండాలి ప్రభా, నా తండ్రి నా ప్రభా. మిమ్మల్ని అనుసరించాలి ప్రభా, నా తండ్రి నా ప్రభు నాయన. నిన్ను అనుసరించి బిడ్డగా నేను ఉండాలి ప్రభా, నా తండ్రి నా ప్రభా. మీరే కృప మీరు దయచేయండి. మీరే కృప మీరు దయచేయండి ప్రభా. మీకు వందనాలు ప్రభా. ఎదురవుతున్న ప్రతి సమస్య, ఓ ప్రతి ఇబ్బంది, ఓ ప్రతి కష్టము, ప్రతి వ్యాధి యేసు నామములో బయటికి ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాను. రిఖబనందుల శరందరి మమ బాబా. మా ప్రభా మీకే స్తోత్రాలు స్వామి. మీకే స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు ప్రభా. మీరే కార్యాలు జరిగిస్తున్నారు ప్రభా. మీరే కార్యాలు జరిగిస్తున్నారు నా తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా, నా తండ్రి నాయన. బలపరచండి ప్రభా. మీకే స్తోత్రాలు. బలపరచండి అయ్యా నా తండ్రి. మీకు వందనాలు. కూడొచ్చిన ప్రతి వ్యక్తిని ప్రభా నాయన మీరే దీవించి మీ కృపచేత నింపిన ప్రభా. మీరే బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. రేపటి కొరకే మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. మేము కుటుంబాలుగా కలిసి ప్రతి వ్యక్తిని ప్రభా మీ సన్నిధిలో కనబడి ప్రభా మిమ్మల్ని ఆరాధించే శక్తిని, మీ కృపను మేము పొందుకోవటానికే నా ప్రభా మీరు మాకు సహాయం చెయ్యండి. ఘనత మీకు నాన్న. యేసు నామమున ప్రార్థన చేసరికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసము ఆయన సన్నిధిని అనుభవించిన మన అందరితో కృపయు ఆశీర్వాదమును భద్రతను అనుగ్రహింపచేసి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.